Call 90590-52378, 90590-52379. సో ఇంకోటి ఏంది, మేము పవర్ కొరకు తహతలానులం కాదు, ఇది వస్తుందని కూడా కలగనులం కాదు. మేము ఫస్ట్ మేము మా లక్ష్యం అంతా, మా స్వప్నం, మా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ప్రారంభం చేసినాం టీఆర్ఎస్ పార్టీని. మేము తెలంగాణ తెచ్చినాం, అచీవ్ చేసినాం, అయిపోయింది. మేము అనుకున్నాం మా లైఫ్ ఏమైపోయింది అనుకున్నాం. సరే అనుకోని పరిస్థితులలో కాంగ్రెస్ కూడా మమ్మల్ని సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకోలేకపోయినప్పుడు మేము పార్టీగా నిలబడాల్సి వచ్చింది. ప్రజల కోరిక మేరకు ప్రజలు అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. ఆ సర్వీస్ చేయడంలో కూడా భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి అద్భుతమైన అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి చూపించినాం. అసలు ఏమైపోతుందో ఈ రాష్ట్రం అని చెప్పి ఎవరెవరైతే అనుమానాలు సృష్టించినరో, తెలంగాణ విడిపోతే నాశనం అయిపోతుందని, అన్నమే ఉండదని, కుక్కలు చింపిన విస్తరవుతుందని, ఎవరో వస్తారని, తీవ్రవాదులు వస్తారని, ఇంకెవరో వస్తారని రకరకాల ప్రచారాలు చేసిన వాళ్ళందరినీ నోర్లు మోగిస్తూ వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం చేసిన చాలా రంగాలలో. ఒక మంచి స్టేజ్లో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా పోతున్న క్రమంలో సరే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ప్రజలు. కానీ నడుపుతారు వాళ్ళు కూడా అనుకున్నాం మేము. కానీ దురదృష్టం ఏంటంటే గ్రోత్ రెగ్యులర్గా 17%, 18% గ్రోత్తో పోతున్న రాష్ట్రం నెగిటివ్ గ్రోత్లో పోయే ప్రమాదం వచ్చింది. 100%, అందులో డౌటే లేదు. మేము దాని గురించి బాధపడుతున్నాడు కేసీఆర్ గారు. అరే కనీసం ఉన్నది ఉన్నట్టు నిలబెట్టలేకపోతున్నారు వీళ్ళు. ఇది దుర్మార్గం. మళ్ళీ మనం ఏ రకంగా మళ్ళా గ్రో కావాలి, దీని అంతా ఎట్లా పూడ్చాల్సి వస్తుంది నెక్స్ట్ మనం అన్న భావన, ఆ బాధ కలుగుతుంది మాకు ఎప్పుడని తప్ప మాకేదో పవర్ పోయింది అనేది పొలిటికల్గా పార్టీ ఉండడమే ఒక బాధ్యత. అధికారంలో ఉండటం వేరు, ప్రతిపక్షం ఉండడం వేరు. ఏదైనా ఒక బాధ్యత ఒక రాజకీయ పార్టీ అనేది, అది మాకు బాగా తెలుసు. మళ్ళీ పుంజుకుంటారా సార్? మీకు ఏమన్నా నమ్మకం ఉందా? ఎందుకంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందని బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజు వరకు కూడా మీరు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ ఆ జాడలు కనిపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఎప్పుడు పుంజుకుంటారు మీరు అని? రాజకీయ పార్టీ పుంజుకోవడం, పార్టీలు బలహీనపడేది ఉండదు స్వప్న గారు, చాలామంది తెలియదు. కానీ అంటే ఏదో కొన్ని సందర్భాల్లో బలహీనం అంటే కంటిన్యూగా ఓడిపోవడానికి బలహీనపడ్డామంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉంది, 3వసారి కూడా వరుసగా ఓడిపోయినారు, దాన్ని బలహీనపడమంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి కదా, 2 సార్లు గెలిచినా, మొదటిసారిగా అది కూడా 1.8% ఓట్ల తేడాతో పోయినాం. ఇప్పుడు మేము కొత్తగా పుంజుకోవడం అనేది, పార్టీగా మేము బాగున్నాం, స్ట్రాంగ్గా ఉన్నాం. ఎక్కడైనా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారా లేదా అనేది మళ్ళీ విషయం, మమ్మల్ని కోరుకుంటారా లేదా అనేది నెక్స్ట్ విషయం పవర్లోకి తేవడానికి. ఇప్పుడు మాకంటే ఎక్కువ కలిసిన ప్రతి మనిషి చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా, అయిపోయిందన్న మా పని, ఇంకా మళ్ళీ మీరే తిరుగులేని శక్తితో వస్తారు, ప్రజలు అట్లా ఎదురు చూస్తున్నారు, అప్పుడే కోరుకుంటున్నారు కేసీఆర్ గారు రావాలని చెప్పి. మీ మీడియా ద్వారానే చూస్తున్నాం మనం. ఇవాళ అనేక రకాల మంది వీళ్ళతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రజలు. ఇచ్చిన హామీలు పక్కన పెడితే, ఇల్లు కట్టిస్తామనేది పక్కన పెడితే, ఇల్లు కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టినారు. సో హైడ్రాని పూర్తిగా మీరైతే అపోజ్ చేస్తున్నారా? దాన్ని మళ్ళీ మాట్లాడదాం. రైట్. నేను నిన్న ఒక తండకు వెళ్ళినాను, మొన్న ఈవినింగ్. మా కార్యకర్త ఒక యాక్సిడెంట్ అయిందంటే పలకరియడానికి పోయినాను. పోతే అక్కడ మాట్లాడుకుంటూ వ్యవసాయం ఎట్లా ఉంది ఏంది మాట్లాడుతూ ఒక రైతు, పెద్ద మనిషి, ఒక ఆయన ఎట్లుంది తాత ఏముంది అని అడిగితే ఎంత స్పాంటేనియస్గా సెకండ్ లేట్ చేయకుండా, ఏముందయ్యా అని, రైతు బంధు వాడలే కానీ మా పొలాలు మొత్తం పడిపోయినాయి వానకి. దిస్ వాజ్ ద డైలాగ్. స్పాంటేనియస్గా ఒక సెకండ్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను వింటున్నాను. ఇంకొక మహిళ, పెద్ద మనిషి పాపం, ఒక తండలో, చిన్న తండ, ఒక 100 ఇండ్లు ఉండే తండ. ఏముందయ్యా కట్టిస్తాను, నీళ్ళు కట్టిపోయాడు కానీ పాపం పేదోళ్ళు ఇండు కూడా కొడుతున్నాడు, ఎట్లా బతకాలి వాళ్ళు, వాళ్ళని చూస్తే మాకు బాధ అవుతుంది. ఇంకొక మహిళ, ఇంకొక రైతు, మనం బాయికాడికింత గుడి చేసుకుంటే గాలి కొట్టకపోతేనే తెగ బాధపడతాం, ఈ పసులు ఎట్లా ఉండాలి ఇంట్లో, మళ్ళీ పసులకి ఎట్టేయాలని. పాపం వాళ్ళకి అంత కష్టపడి కట్టుకుని ఇండ్లు కూడా కొడితే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఇది మాట్లాడుకుంటారు ప్రజలు ఇవాళ. చూసినాం మనం. అక్కడి నుంచి నిన్న పోలీస్ కుటుంబాలు పాపం, వాళ్ళేం పొలిటికల్ పార్టీ కార్యకర్తలు గారు, గవర్నమెంట్ గూలగొట్టడానికి వచ్చిన వాళ్ళు గారు, మిమ్మల్ని ప్రజా వ్యతిరేకత తెచ్చుకుంటున్న మిమ్మల్ని కాపాడడానికి పనిచేస్తున్న పోలీసుల భార్యలు, కుటుంబాలు, పిల్లలతో సహా, వాళ్ళు ఎందుకు వచ్చి రోడ్డు మీద కూర్చుంటారండి? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్తో ఇల్లు కూలగొట్టేళ్ళు మాట్లాడితేనేమో, ఇప్పుడు ఆయన కొనుగోలు పెట్టుకొని ఇప్పుడు ఎదురు దాడి బాగా ఉండే, ఇది మొత్తం మంచిగా ఉంది, ప్రజలు ఆహ్వానిస్తున్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళే కొంతమంది పైసలు ఇచ్చి మాట్లాడించారు.
మరి నిన్న పోలీసుల భార్యలు మాట్లాడింది, ఎవరు పైసలు ఇస్తే మాట్లాడినరు, ఏం చెప్పింది ఒక అమ్మాయి. వాస్తవానికి అటువంటి విషయాలు బయటికి మాట్లాడలేని విషయాలు. ఒక అమ్మాయి పెళ్ళై 6 నెలలు అయింది, నాకు భర్తతో సంసార జీవితమే లేదు అనే మాట చెప్తారు అసలు వాస్తవానికి ఒక ఆడపిల్లంతా దీనంగా. ఇంకొక అమ్మాయి నాకు 18 నెలల బాబున్నాడు, ఇప్పుడు నేను 2 నెలల కడుపుతోనున్నా, కనీసం నన్ను హాస్పిటల్ తీసుకుపోవడానికి నా భర్త అందుబాటులో ఉండట్లేడు. ఇంకొక అమ్మాయి చెప్పిన భావన. ఇంకొక అమ్మాయి ఏం చెప్పింది, మా కొడుకు అన్నింటిని గుర్తుపెడుతున్నాడు, పేర్లు పెట్టి పిలుస్తున్నాడు, బావు నావంటుడు మేక మేక అంటుడు, కానీ మా ఆయన పేరు చెప్పలేకపోతున్నాడు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడినాయి కదా, నేను మనం విన్నాం అందరు మీడియా ద్వారా. ఈ ఎవరు మాట్లాడిస్తున్నారండి? ఏం గవర్నమెంట్ ఇది? అసలు ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండం మనం ఇటువంటి గవర్నమెంట్. దుర్మార్గాలు నియంత్రణ పరిపాలించిన చోట కూడా ఇట్లాంటివి వినుండం మనం ప్రజల నుంచి. ఇంకా ఏడాది నిండాలి దీనికి. వాస్తవానికి అద్భుతంగా సంవత్సరం నిండిందని చెప్పి ఉత్సవాలు చేసుకోవాల్సిన దీనికి ప్రజలు తద్దున పెట్టే పరిస్థితి వచ్చేసింది ప్రభుత్వానికి. గట్ల నడుస్తుంది ఈ ప్రభుత్వం. ఇక ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంది, కేసీఆర్ మళ్ళీ కావాలి. కూలగొట్టబడ్డ హైడ్రా ఇండ్ల బాధితుల నుంచి, ఇక రైతులు, వ్యవసాయాలు, ఊళ్ళలో మహిళలతో నుంచి మొదలు పెడితే ఆఖరికి ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే మమ్మల్ని వెనక్కి పంపించడం కొంత కారకులైనరో వాళ్ళ నుంచి వస్తున్న మాట మళ్ళీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము అనుకోలేదు, వస్తుంది అనుకోలేదు, పొరపడ్డాం, కేసీఆర్ రావాలి అన్నమాట వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక ఇప్పుడు మేము వస్తామా రామా అనే దానికి అనుమానాలు ఎక్కర్లేదు, మళ్ళీ వస్తారు. కేసీఆర్ గారు ఒకే ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పిన మాటలు ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఎవరేం తొందరపడకండి, మీరు ఎవరేం విమర్శ చేసే పని లేదు, ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, వచ్చేటట్టు వాళ్ళే చేస్తారు అనే మాట చూడండి. కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకోవాలంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ వెతుక్కుంటూ వెళ్ళాలా? కేసీఆర్ గారు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బయటికి రావట్లేదు? ఎంత తెలివితక్కువ ప్రశ్న ఇదంటే, కేసీఆర్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉన్నాడు కదా. కేసీఆర్ ప్రతి హైదరాబాద్ మనసులో ఉన్నాడు. కేసీఆర్ ఈ ప్రభుత్వం చేత మోసపోయిన ప్రతి రైతు నోట్లో ఉన్నాడు. కేసీఆర్ ఈ ప్రభుత్వం చేత మోసపోయిన నిరుద్యోగుల మనసులో ఉన్నాడు. ఎక్కడ పోయినా కేసీఆర్ గురించి వాళ్ళు తలుస్తుంటే కేసీఆర్ లేడనుకోవడం ఒక తెలివి తక్కువ వాదన తప్ప ఇంకోటి కాదు. అయితే కేసీఆర్ గారు బయటికి రాకపోవడానికి ఇదే కారణం అంటారు? అంటే అవసరం లేదంటారా ఆయన కోణం నుంచి? ఏంటి సార్, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం మాకే ఆన్సర్ లేదు, ఇక కేసీఆర్కి ఏం ఆన్సర్ ఉంటుంది? వీళ్ళకి మాకే ఆన్సర్ లేదు. మామూలు కార్యకర్తలుగా, కేసీఆర్ పార్టీ వర్కర్స్గా ఈ ప్రభుత్వం నుంచి ఏ ప్రశ్నకు ఆన్సర్ లేదు. అప్పుడే ఇప్పుడు మమ్మల్ని చూసే భయపడుతున్నారు. వరద బాధితుల దగ్గర రాలేదని వరద బాధితుల దగ్గర పోతే దాడి చేసినారు. కొండారెడ్డిపల్లిలో పాపం మాదన్కి ఎందుకండి, మీ ఛానల్స్ మిత్రులే, కొండారెడ్డిపల్లిలో రైతు బంధు మొత్తం వచ్చిందా అడిగొస్తామని పోతే ఎందుకంత భయం, ఎందుకు దాడి? పాపం మహిళలను చూడకుండా జర్నలిస్టుల మీద దాడులు, పాపం జర్నలిస్టులు వాళ్ళ స్టూడియో నుంచి బయట దిగగానే కాపు కాసి దాడులు. ఎందుకు ఇది? ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికి మా మీద? మమ్మల్ని చూస్తేనే మాకు ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేవు, సాధారణ ప్రజలకు ఆన్సర్ చెప్పే స్థితిలో లేవు, యూత్కి ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేవు, రైతులకు ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేరు. ఇక మీకు కేసీఆర్ కావాలన్నా? ఇంకా కేసీఆర్ ప్రజల మనసులో ఉంటాడు, నాయకుడు ఎప్పుడు ప్రజల మనసులో ఉన్నాడు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఎన్నికల సమయం కాదు కాబట్టి ప్రజలు ఏం చేయాలి, ఇంకా 4 ఏళ్ళు ఓపిక ఎట్లా పట్టాలి అని బాధతో కనబడుతున్నారు. కేసీఆర్ ఏందో అందరికీ తెలుసు, మాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు. అంతే అంటారు. ఎప్పుడు ఎట్లా రావాలనో, ఎప్పుడు ఏం చేయాలనో కేసీఆర్ తెలిసినంత ఎవరికి తెలియదు, అందులో సందేహం లేదు. పాపం ఇప్పుడు ఎందుకు కేసీఆర్ కోరుకుంటున్నారు పాపం. ఈ దీపావళికి పొంగులేటి గారు ఏదో బాంబులు పేల్చబోతున్నారని చెప్పి వినికిడి. మీ కీలక నాయకులు చాలా మంది అరెస్ట్ అవుతారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయి? నేను అనుకుంటూ ఏంటంటే ట్యాప్ అయినాయా సార్? సియోలు వెళ్ళారు కదా, అటు ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఎప్పుడు యుద్ధం రెగ్యులర్ చేసుకున్నది కాబట్టి ఏదైనా మంచి బాంబులు తయారు చేసిరేమో. ఈయన హౌస్ ఉంది కదా, అదేంది దాంట్లో కట్టింది హిమాయసాగర్లో, బహుశా అక్కడ కొత్త బాంబులు పేల్చేసి ఏమన్నా దీపావళి బాగా చేసుకుందాం అనుకుంటుండే మాకు తెలియదు. కానీ ఇవన్నీ తెలివి తక్కువ మాటలతోని, డైవర్షన్ మాటలతోని సియోలు పోయింది, ఫెయిల్ అయింది, పరువు పోయింది ప్రజల దృష్టిలో, ఖతం అయిపోయినారు. అక్కడి నుంచి ఏం చెప్పాలో తెలియక వీళ్ళు పట్టుకపోయిన ఒక జర్నలిస్ట్కే నువ్వు వీడియో పెట్టు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని పెట్టించుకొని ఏందో వదిలి, ఇది ఇంత పెద్దగా వస్తుంది పేపర్లలో, ఇక మొత్తం ఇదే ఇష్యూ అయిపోతుంది, ఇప్పుడు మేము సీఆర్కి వచ్చింది మర్చిపోతారు ప్రజలు అన్న ఒక తెలివి తక్కువ డైవర్షన్ పాలిటిక్స్. జనరల్గా ఎప్పుడు చేస్తారంటే డైవర్షన్ చేయడానికి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏదైనా ఒక మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు
దాన్ని డైవర్ట్ చేయడం కొరకు ప్రభుత్వమే ఒక సమస్య సృష్టించడం అనేది అక్కడిక్కడ జరుగుతుంటుంది దేశంలో కానీ ప్రపంచంలో కానీ. కానీ వీళ్ళు మొదలు పెట్టక ముందే డైవర్షన్ చేసే పరిస్థితి ఏడాది రెండో ముందే ప్రజలు మర్చిపోతారు అనుకోవడం ఒక తెలివి తక్కువతనం. ఇవన్నీ కూడా గాయ పట్టించుకోలేని ప్రజలు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా సార్ అసలు ఏమన్నా? నిన్న మీ హయాంలో కేటీఆర్ గారు చెప్పారు కదా స్పష్టంగా, నేను నిలబడి ఉన్న మాట మీద ఇక్కడనే కూర్చుంటా, యాంకర్తో చెప్పిన మాట ఇక్కడే కూర్చుంటా, లై డిటెక్టర్ తీసుకురమ్మని చెప్పండి, రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పండి, నేను ఏం చేయాలో అది చేస్తా, లై డిటెక్టర్ ముందు మీరు ఎట్లా చెప్పుకుంటే అట్లా మాట్లాడతా, నేను చేయలేదని నిరూపించుకుంటా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తలేనని చెప్పి లై డిటెక్టర్ ముందర మాట్లాడమనండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారైతే ఇలా పేపర్లలో అన్నిట్లో అదే వార్త. అయ్యో మీరు ఫోన్ ట్యాపింగ్ చూస్తున్నా అదే. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇప్పుడు. ఏంది ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలతో సహా ప్రతిపక్ష నాయకులు కూడా చేస్తున్నాడు మాట చెప్పినాడు. దాన్ని ఛాలెంజ్ చేసినాడు, ఐఎమ్ రెడీ టు లై డిటెక్టర్ టెస్ట్ అని చెప్పి, మా ఇద్దరు చేయండి అని కూడా చెప్పినాడు, తేలిపోతుంది అని చెప్పి. ఇంతమించిన ఆన్సర్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సార్, ఎన్కన్వెన్షనల్ కూల్చివేత జరిగినప్పుడు మీ స్పందన ఏమిటి సహజంగా? అండ్ అలాగే ఎన్కన్వెన్షన్ని అలా చలామణి అయిపోవడానికి కేటీఆర్ గారు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చారనే ఆరోపణలు ఏవైతే వచ్చాయో దాని మీద మీ స్పందన ఏంటి? అసలు మాట్లాడడానికి కొంచెం బుద్ధి ఉండాలి వీళ్ళకి. ఎన్కన్వెన్షన్ కట్టింది ఎప్పుడండి? ఎన్కన్వెన్షన్ కట్టింది ఎప్పుడు? రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్ళి అయింది ఎప్పుడు? ఇంకా అంతకంటే ముందు ఎన్ని ఫంక్షన్లు అటెండ్ చేసిండు ఆయన? దాంట్లో కన్వెన్షన్ కట్టింది వాళ్ళ పీరియడ్లో, వాళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన నెత్తినేసుకుంటున్న రాజశేఖర రెడ్డిది, ఆయనకు రాజకీయ గురువుగా భావించే, ఇప్పుడు ఆయనకు రాజకీయ గురువు అంటే కూడా చాలా కోపం వచ్చేస్తుంది. పాప ఆయన సహచరుడట చంద్రబాబు గారు. ఈయన సహచరుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో కట్టబడే అవన్నీ కూడా దాన్ని తీసుకొచ్చి మాకేదంటే కడతామంటే ప్రజలంతా అమాయకంగా ఉంటారా? కానీ కొండా సురేఖ గారు చాలా అంటే దాదాపు అందరూ షాక్ అయిపోయే కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాగార్జున గారి కుటుంబం గురించి మీరు అంటే ఆ పదం చిన్నది అవుతుందండి. సభ్య సమాజం సిగ్గుపడే పద్ధతిలో అంత మంత్రి స్థాయిలో ఉండి మీరు కూడా చాలా బాధ్యత గల పొజిషన్స్లో ఉన్నారు సార్. అందుకే అడుగుతున్నా, అంత10 కెమెరాల ముందు ఫ్లోలో అయినా సరే అంత మాట అనేసారంటే ఏ ధీమాతో అనుంటారంటారా? అంటే ఏమైనా ప్రూఫ్ ఉందనుకుంటారా, లేకపోతే బాధ్యత లేని మూర్ఖత్వంతో కూడిన ప్రవర్తన? ఆమె స్థాయి అనుకోవాలి అంతే, అంత మించి ఇప్పుడు నేనే మాట్లాడడానికి లేదు. కానీ ఆ స్థాయిలో మంత్రులు అయినారు, అది మన అదృష్టం తెలంగాణ ప్రజలకు. అంత అనుకోవాలి, అంత మించి ఏం లేదు. ఎందుకంటే వారి వేరే ఆడియోస్ కూడా విన్నాం మనం. అంతకుముందు ఎప్పుడో వచ్చింది కానీ మొన్నటి బాగా ఎక్కువ ఫ్యామిలీ అయినట్టుంది. మీరు కూడా వినరో లేదో, లేదంటే కొంచెం ప్రయత్నం చేయండి, సోషల్ మీడియా కూడా దొరుకుతున్నట్టుంది. ఎవరి సంస్కారమైనా ఎవరి విజ్ఞత అన్నా వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి తెలుస్తుంది, దాన్ని బట్టి వాళ్ళ స్థాయి అంచనా వేయబడుతుంది. కాబట్టి నేను వారిదిగా స్థాయి అని నేను అనుకుంటున్నాను. అందుకని నేను చెప్పాలి వారి గురించి. ఈరోజు హైడ్రా చాలా అంటే దూసుకుపోతూ దాదాపుగా చాలా దూకుడుగా పేద ధనికులు అనే తేడా లేకుండా సర్వేలు చేస్తూ జనం ఆవాసాలని బేసికలీ తొలగించే ప్రయత్నంలో ఉండి జనం చాలా క్షోభపడుతున్నారు. కానీ హైడ్రా అనే సంస్థ మాత్రం మేము చేసేది కరెక్ట్, ఈ గవర్నమెంట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం మీద గొప్పగా ఉద్ధరించబోతున్నాం అనే ధీమాతో ముందుకు పోతుంది. మీరు ఎలా చూస్తారు సార్ ఈ విషయాలని? వాస్తవానికి హైడ్రా అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్, గవర్నమెంట్ సృష్టించిన ఒక చిన్న బుల్డోజింగ్ ఆల్ ద చిన్న ఆఫీస్ డ్వెల్లింగ్స్. అది ఇష్యూనే కాదు అసలు. ఇక్కడ హైడ్రా అనేది ఒక ఇష్యూ కాదు, హైడ్రా ఆఫీసర్ అనేది ఒక ఇష్యూ కాదు. గవర్నమెంట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. హైడ్రా చైర్మన్ సీఎం. ఇప్పుడు చిన్న అధికారులు మనం చెప్తే చేసి వచ్చేటోళ్ళు వాళ్ళ పెద్ద ఇష్యూ కాదు. హైడ్రా సంస్థ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంది ప్రభుత్వం. దాన్ని ఏందో చాలామంది తెలియక ఇంత పెద్దగా కొన్ని పేపర్లు చాలా సంబరపడిపోయి ముందే ఇంత హెడ్డింగ్లు రాసుకొని ఆ ఆఫీసర్లకు కూడా ఇంత పెద్ద సర్టిఫికేట్లు పెట్టి ఒక అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ హైడ్రా లెక్క ముందు కూడా ఇవన్నీ చట్టాలు ఉన్నాయి, అందులో సందేహమేం లేదు. కానీ హైడ్రా పేరు మీద ఇవాళ జరుగుతున్న విధ్వంసం అది ప్రభుత్వం తప్పించుకోవడానికి హైడ్రా మీద పెడుతుంది. కానీ ప్రతి కూల్చివేతకి మూలం సీఎం మాత్రమే, అందులో సందేహం లేదు. కూల్చబడుతున్న అన్నీ కూడా సీఎం కూడా కొట్టినట్లు లెక్క తప్ప హైడ్రా వాట్ ఈజ్ హైడ్రా, హూ ఈజ్ దట్ ఆఫీసర్, వాళ్ళ పెద్ద ఇష్యూ కాదు. ఆయన తీసేసి చెప్తే పొద్దున ఇంకో ఆయన పెట్టుకుంటాడు, అది ఇష్యూ కాదు. జరుగుతున్న ప్రక్రియ ఏంది అనేది చూడాల్సింది. దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమే పూర్తి బాధ్యత. దీంట్లో ఇప్పుడు వీళ్ళు చేసిన విధ్వంసం మామూలుది కాదు.
మొత్తం హైదరాబాద్ నగర భవిష్యత్తు మీదనే దాని ప్రభావం పడింది. మనం చూస్తున్నాం ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం ఏమైంది అనేది మనం చూస్తున్నాం. పాపం అంతకుముందు మనం ఎక్కడ చేసినా ఇంత పెద్ద బోర్డులు ఫ్రంట్ లేక్ అని పెట్టుకునేటోళ్ళు పాపం. ఇప్పుడు దాన్ని అర్జెంటుగా తుడిచేసి లేక్ మనం చాలా దూరంగా ఉన్నామని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే లేక్ ఫ్రంట్ నుంచి అదొక చాలా డిజైరబుల్ ప్రాపర్టీ నుంచి మాకు దగ్గర పట్ల లేకులు లేవు అని బోర్డులు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు బిల్డర్స్ అంతా. ఏం జరిగింది ఇవాళ? దాదాపు 30-35 లక్షల మంది పని దొరకక పసులు ఉండే పరిస్థితి వచ్చింది. మొత్తం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా ఆగిపోయింది. అది నెమ్మదిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బపడింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద దెబ్బపడింది. ఇవాళ ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చింది దుర్మార్గంగా, తెలివి లేకుండా, ఆలోచన లేకుండా చేసి. నేను ఇది తెలివితోని ఆలోచనతో చేసి నేను అనుకోవట్లేదు, ఒక మూర్ఖత్వంతో. వాస్తవం చెప్పాలంటే కేవలం ఒక జన్వాడ ఫామ్ హౌస్ను కూలగొట్టాలన్న ఒక మూర్ఖత్వంతో ప్రారంభం చేసి. ఏ పరిపాలకుడు అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడుకోవచ్చు, కొంత అధికారం రావడం కొరకు, ప్రజల సపోర్ట్ తీసుకోవడం కొరకు కొన్ని మాట్లాడి ఉండవచ్చు ఆవేశంగా, అది వేరే విషయం. ఒక్కసారి నువ్వు చైర్లోకి వచ్చినావంటే 4 కోట్ల మందికి బాధ్యత వహిస్తున్నట్టు. సగం మందికి నీకు ఓట్లు వేసిన వాళ్ళకి కాదు, మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి బాధ్యత వహిస్తున్నావు. ఎంత మానవీయంగా ఆలోచించాలి, ఎంత బాధ్యతతో ఆలోచించాలి. అట్లా కాకుండా ముందేందో దాన్ని కూలగొడతా అనుకున్నాడు. ఆయన జైలుకి పంపింది కాబట్టి ఆ జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ది. డైరెక్ట్గా ఆడికిపోతే బాగుండదు అనుకొని ఇట్లా తిరిగిపోదాం అనుకున్నాడు. తెల్లారో మన్నాడు ఎన్కన్వెన్షన్ కూలగొట్టగానే కొన్ని చప్పట్లు వచ్చినాయి కొద్దిమందితోని. దాంతో మత్తులోకి వెళ్ళిపోయి ఏం చేస్తుండో తెలియని స్థితిలో ఆ రకంగా దుర్మార్గంగా ఏ నోటీసులు లేవు, ఏది లేదు, పర్మిషన్లు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినాయి బోలెడన్ని మనం చూసినాం. స్వప్న గారు మీరు చూసి ఉంటారు. అసలు నాకైతే అది గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడడం కూడా ఇబ్బంది అవుతుంది. ఒక అమ్మాయి అడిగిన మాట, నేను ఇప్పుడు 9th మంత్ ప్రెగ్నెంట్, నేను డెలివరీకి ఉన్నా, నేను నా భర్త ఇద్దరి శాలరీసు 28 సంవత్సరాలు తాకట్టు పెట్టి బ్యాంక్లో కట్టుకున్నాం, గృహప్రవేశం చేసుకున్నాం మొన్న. ఇప్పుడు నేను ఎక్కడ డెలివరీ కావాలి, నేను ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు, నాకు అసలు నా మైండ్ పనిచేయడం లేదు అని ఒక అమ్మాయి చెప్పిన మాట. పిల్లలు, స్కూల్ పిల్లలు పోయి వెతుక్కుంటున్నారు శిథిలాల్లో పుస్తకాలు, మాకు సమయం ఇవ్వలేదు పుస్తకాలను తెచ్చుకోవడానికి కూడా అనే మాట. ఇవి పైసలు ఇస్తే చెప్పిస్తే మాట్లాడండి. ఇవన్నీ ఎంత కర్కశంగా, ఎంత రాక్షసంగా మాట్లాడుతున్నారు. ఇది రాక్షసత్వానికి పరాకాష్ట తప్ప హైడ్రా ఇంకొకటి కాదు. కానీ తెలిసి ఎందుకు ఎవరైనా కాళ్ళు నరుక్కుంటారు. మొన్ననే అధికారంలోకి వచ్చారు రాక కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వచ్చాక మొదటిసారి అసలు రెండో ప్రత్యామ్నాయ ప్రజలు చూసారంటే కాంగ్రెస్కి ఇచ్చారు ఆ పెద్ద ఇది. కానీ తెలిసి కాళ్ళు నరుక్కుంటున్నట్టుగా ప్రజల్లో అన్పాపులర్ అవుతారు కదా ఖచ్చితంగా, అందులో సందేహమే లేదు. మరి ఎందువల్ల చేస్తారంటారు? అయినా చేస్తారంటే ఎందుకు చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి అంతకుముందు ఎప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాడు కాదు. ప్రభుత్వం నడపడం అంటే ఏందో ఆయన తెలియదు. ఎందుకంటే ఆయన మొదటి పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయినాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన ఉన్న పార్టీ ప్రతిపక్షంలో వెళ్ళిన తర్వాతనే దాంట్లోకి వెళ్ళినాడు. ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అంటే ఏందనే మాట ఆయనకు తెలియదు. రాబోయే పరిణామాల విషయం తెలియదు. ఒక దశకు వచ్చిన తర్వాత అర్థమైంది. కానీ మేము ఎట్లా మళ్ళీ వచ్చేది లేదు, చచ్చేది లేదు, నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ రోజులు ఉండనియదు ఈ సీట్లో, ఉన్నప్పుడే చేసిపోదాం. ఎట్లయితే ప్రజలు రాముడిని ఎన్నిసార్లు గుర్తుపెట్టుకున్నారో, ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో అంతమందికి రావణుడి పేరు కూడా తెలుస్తూ ఉంది. అయితే నాది రాముడి పేరు కాక ఎట్లా తెలిసే అవకాశం లేదు, రావణుడిలాగా నేను వెళ్తామని నిర్ణయానికి వచ్చినట్టున్నాడు. అందుకనే ఈ పనులను చేస్తున్నాడు తప్ప కొంచెం బాధ్యత ఉండి కొంచెం ఆలోచన చేసి, నాకు మొదటిసారి ఇంత పెద్ద అవకాశం వచ్చింది, దీన్ని నిలబెట్టుకుందాం, దీంతో ఇంకా నా ఫ్యూచర్ బిల్డ్ చేసుకుందాం అనే ఆలోచన ఉన్నాడు కనపడటం లేదు. ఆ మూర్ఖత్వం నుంచి, ఆ వెంజెన్సీ నుంచి, ఒక ప్రతీకార ధోరణి నుంచి మొదలైన ఆలోచన అయితే. ప్రతీకారంతో మనం యుద్ధం కూడా చూస్తున్నాం. చాలా మంది యుద్ధాలు చేస్తే, యుద్ధాలు మొదలు పెట్టిన వాడు పోతున్నాడు, అవతల వాడు పోతున్నాడు, ఏమి మిగలడం లేదు. ఇది కూడా అదే పద్ధతిలో చేస్తున్నాడు. కానీ మీ హయాంలో ఈ 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకుని డబ్బులు చేసుకున్నారు మీ కీలక నాయకులు అనే ఒక ఆరోపణ ఉంది సార్. అందు నుంచి తప్పించి మళ్ళీ సక్రమంగా కట్టడాలని, పూర్వ వైభవం హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయం కాకుండా జలాశయాలని మళ్ళీ పునరుద్ధరించాలనే కార్యక్రమంలో మేము ఉన్నామనే ఒక భావన అయితే కలిగిస్తున్నారు. అస్సలే ప్రజలకు అర్థమైపోయింది కదా. ఒక్కటంటే ఒక రియల్ ఎస్టేట్ ఏదైనా ఒక 10 అంతస్తుల భవనమో 5 అంతస్తుల భవనం కూలగొట్టినరా. ఇంకొకటి ఏంది, ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ తమ్ముడికి ఏమో నోటీస్ ఇచ్చి కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తావు, ఎందుకుగా నెలలు నిండిన గర్భిణికి అవకాశమే లేదు, ఎందుకుగా స్కూల్ పోయే పిల్లలకు అవకాశమే లేదు వాళ్ళ కుటుంబాలు నిలబడడానికి.
వాళ్ళు సంవత్సరాల తరబడి సంపాదించుకొని కష్టపడి ఆమె చెప్పింది, ఎంత బాగా చెప్పింది, మేము రోజు 15 రూపాయలు సంపాదించుకుంటే 10 రూపాయలు తిండి ఖర్చు పెట్టుకొని 5 రూపాయలు దాచుకొని కూడబెట్టుకొని 30 ఏళ్ళకి కట్టుకున్నాము ఈ ఇల్లు, అన్ని అనుమతులు మీరే ఇచ్చిండ్రు అనే మాట. నేను ఐ కెన్ సే ఈ అనుమతులు అన్ని కాంగ్రెస్ పీరియడ్లోనే వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు కూలగొడతాను పెట్టిన మొత్తం ఇళ్ళు కూడా మాకంటున్న ముందు నిర్మించబడ్డాయి, మాకంటే ముందు అనుమతులు ఇవ్వబడినాయి, అన్ని రిజిస్ట్రేషన్ కూడా కాబడ్డాయి. సింపుల్ స్వప్న గారు, మీరైనా నేనైనా ఇక్కడ హైదరాబాద్లో కొనుక్కున్నామా, ఊళ్ళో కొనుక్కున్నామా, ఇంకో రాష్ట్రంలో కొనుక్కున్నామా, ఇంకో దేశంలో కొనుక్కున్నామా, మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటాం? రిజిస్ట్రేషన్ జరిగింది అనగానే ధైర్యంగా ఉంటాం. రిజిస్ట్రేషన్ అనేది ప్రభుత్వం యొక్క ముద్ర, అవును, అనే భావన ఏ ప్రాపర్టీ అయినా. రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వ శాఖ, బిల్లులు కడుతున్నారు కూడా శాఖ, వాళ్ళకు ధైర్యం. ఈ రిజిస్ట్రేషన్ను చూసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్లు ఇచ్చినాయి, ట్యాక్సులు కట్టుకొని. చివరికి బ్యాంకు 6 నెలలు సంవత్సరం తిప్పి గింతంత లోన్ ఇవ్వమంటేనే చదువుకున్న వాళ్ళతో సహా మనందరూ కూడా తిప్పే బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి వాళ్ళకి. అంటే ఎన్ని చూసుకుంటే లోన్లు ఇస్తారు? అంతే కదా. వాళ్ళు చెప్పిన మాటలు మనం చూసినాం, విన్నాం, బ్యాంకులది కూడా ఉంది. ఏంది ఇప్పుడు అమ్మాయి చెప్పిన బాధ? ఇప్పుడు నాకు మా ఇద్దరిది ఈఎంఐ అయిపోతుంది, ఇప్పుడు ఇమీడియట్గా బయటికి పోతే రెంట్ కట్టడానికి నాకు ఎక్కడి నుంచి పైసలు రావాలి, ఇల్లు కిరాయి తీసుకుని ఉండాలి కదా, ఎక్కడి నుంచి రావాలి అనే బాధ చూసినాం మనం. ఇవన్నీ కూడా చేసింది వీళ్ళు. ఇవాళ ఒక్కటన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కటంటే ఒకటి కూల్చినారండి. గంత స్పష్టంగా నీళ్ళ మధ్యలో కనబడుతుంటే మహేందర్ రెడ్డిది ఇటు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ మధ్యలో పోయి కట్టినారు. దానికి కూడా మాది ఏం లేదు, హైదరాబాద్లో లేదు, మాది బీపీఎల్లో లేదు, మాది ఈపీఎల్లో లేదు, ఇంకో దాంట్లో లేదు, ఎఫ్టీఓలో లేదు, బఫర్లో లేదు అని మాట్లాడుతుంటే ఎందుకు కనబడతలేదు వీళ్ళకు? అన్నీ అనేక మీడియాలో వచ్చినాయి, నీళ్ళ వెంట ఉండి నీళ్ళు పూడబోసి కట్టి, ఇవన్నీ కూడా. ఏం జరిగింది చివరికి? రాజకీయంగా ప్రతిపక్షంలో అనుకున్న వాళ్ళ కాలేజీలు కూడా కూడగొడతామని కడిపోయినారు. ఎప్పుడైతే వాళ్ళ మిత్రపక్షందే మొదలు కనపడదో మళ్ళొక డ్రామా మొదలుపెట్టి ఇప్పుడు మేము కాలేజీలకు సమయం ఇస్తున్నాము, ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోయిన దాకా ఆగుతున్నాము అని ఒక డ్రామా. దీనికి భయపడి ఎవరి ఊళ్ళగొడుతున్నారు, ఎవరిని వదిలేస్తున్నారు స్పష్టంగా కనబడుతుంది కదా ప్రజలకి. మీకు ఇష్టమైన వాళ్ళకు, మీ చుట్టాలకి ఏ నిబంధనలు లేవు, ఏది లేదు. సాధారణ ప్రజలు ఆ రకంగా కొడుతున్నారు. ఇంత తీర కళ్ళకు కనబడుతుంటే ఇంకెందుకు బీఆర్ఎస్ వాళ్ళకి ఏదో చేసినారు, ఇంకోరు ఏదో అనుమతులు ఇచ్చినారు. బీఆర్ఎస్ పీరియడ్లో ఎంత అద్భుతంగా జరిగింది పరిపాలన. ఎక్కడన్నా ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఒక చిన్న తప్పు ఎక్కడ జరిగింది చూస్తారా? ఒకటి గులగొట్టండి, మేము ఇచ్చిన 50 అంతస్తుల పర్మిషన్లు ఇచ్చిన గులగొట్టండి, మనం చూద్దాం ఎందుకు అవెంట్లో ఉంటున్నాయి. ఒకవేళ తప్పు జరిగి ఉంటే అవి గులగొట్టేసేయాలి ఈ పాటికి, ఎందుకు జరుగుతలేదు? సో వీళ్ళు హైడ్రా పేరు మీద చేస్తున్న విధ్వంసం కావచ్చు, మూసి పేరు మీద చేసిన విధ్వంసం ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని ఏందో మా మీద నెడదాం అనుకుంటే సాధ్యం కాదు. వాస్తవం. వాళ్ళ వైపు నుంచి మీ మీద ఇంకా ఏ బాంబులు పేల్చడానికి సిద్ధంగా ఉన్నారో అది కాలమే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు అనేక ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, ఆధారాలతో సహా నేను బయట పెడతా అని చెప్పి పొంగులేటి గారు పదే చెప్తూ వచ్చారు. కానీ ఇవన్నీ ఇలా ఉంటే మరొక సమస్య, విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. మీరు విద్యుత్ మంత్రిగా కూడా ఉన్నారు. ఓకే, మీరు బాంబుల విషయం అంటే నాకు ఇక్కడ కూడా గుర్తొచ్చింది. గతంలో చాలా సందర్భాల్లో రాయలసీమలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కొన్ని గ్రామాలలో బాంబులు వేసుకునే సంస్కృతి ఉండేది. మేము వచ్చినాక మొత్తం తుడి చేసినాం, తెలంగాణలో కూడా వేరే విషయం. అవి వేసుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి ఇట్లా రోడ్డు మీద వస్తున్నాడని చెప్పి వీళ్ళు 2 గ్రూపులుగా, రోడ్డుకి అవతల వైపు ఒక గ్రూప్, ఇతల వైపు ఒక గ్రూప్ వీళ్ళే ఉండి తెలివితొక్కతనంతో ఒకటి మీద ఒకటి ఇసిరేసుకుని పోయిన సంఘటనలు ఉన్నాయి చాలా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేసుకునే బాంబులు అట్లనే పడతాయంటారు. వేస్తే పొంగులేటి రేవంత్ రెడ్డి మీద వేయాలి, రేవంత్ రెడ్డి ఉత్తమ్ మీద వేయాలి, ఉత్తమ్ ఇంకొక ఆయన మీద వేయాలి, లేదా బట్టి మీద వేయాలి. వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు తప్ప ఎవడి మీద వేసేయలేవు. లేదంటే చివరికి కోపం వచ్చి ప్రజల మీద. ఎందుకంటే అడిగితే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని అడిగితే ప్రజల మీద ఇస్తారేమో తప్ప వీళ్ళు మా మీద ఏది వేయలేరు. వాళ్ళు మా మీద ఏం చేయాలని ప్రయత్నం చేసినా అది వాళ్ళకే నష్టం కలుగుతుంది. అంతకుమించి ఏముండవు ఈ బాంబుల ముచ్చటకి. ఇక రెండవది విద్యుత్ ఛార్జీలకు సంబంధించి వీళ్ళు కోసిన కోతలు ఆనాడు, వీళ్ళు మాట్లాడిన మాటలు అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా విద్యుత్ విషయంలో ఏం చెప్పారు, ఇంకో దాని విషయంలో ఏం చెప్పారు, ఇంకో దాని విషయంలో ఏం చెప్పారు. మేము డెఫినెట్గా మా అభిప్రాయం మేము చెప్పొచ్చినాం. ఈఆర్సీలో మేము 10 సంవత్సరాల కాలంలో
విద్యుత్ సంస్థలు ఎన్నోసార్లు అడిగిన ఛార్జీలు పెంచాలని, మేము పేదల మీద భారం పడనీయకుండా సవరించిన కొన్ని సందర్భాల్లో ఇవాళ వీళ్ళు చేస్తున్న ఒక మూర్ఖపు నిర్ణయంతో మొత్తం ఇండస్ట్రీ కూడా మళ్ళీ దెబ్బతినిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజల మీద ఒకవైపు భారం 18,500 కోట్లు నుంచి 2,000 కోట్ల వరకు 20,000 కోట్ల వరకు మేము పెంచుకోవాలి అని చెప్పి ప్రతిపాదన పెట్టినాయి ఇవాళ సంస్థలు, విద్యుత్ సంస్థలు. అంటే ఈ 20,000 కోట్లు ప్రజలకు కట్టాలి. ఇది ఒక వైపు. రెండో వైపు ఇండస్ట్రీ విషయంలో ఇంత మూర్ఖపు ప్రతిపాదనలు పెట్టినారంటే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రభుత్వాలు జనరల్గా ప్రోత్సహిస్తుంటాయి రాయితీలు ఇచ్చి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద పెట్టుకుంటారు చాలామంది, కొద్దిమంది దాంట్లో పని పెట్టుకుంటుంటారు, 2, 3, 5, 4, 10 మందిని. వాళ్ళకి హెచ్టీ పెద్ద ఇండస్ట్రీ లైక్ అదాని సంబంధించి పెట్టే ఇండస్ట్రీ, అదే వీళ్ళందరికీ సమానంగా ఒకటే టారిఫ్ పెడతాము అని చెప్పి నేను ప్రతిపాదన పెట్టాను. ఇంత మూర్ఖ ప్రతిపాదన, అది మొత్తం నాశనం అయిపోతుంది తెలంగాణ. ఏంది ఇప్పటికే మనం వీళ్ళు చేసిన మూర్ఖత్వం వల్ల మొత్తం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ దెబ్బతినిపోయి లక్షలాది మంది ఉపాధి దొరకని పరిస్థితికి వచ్చారు. రేపు వీళ్ళు కనుక జరిగితే సగం పైన ఇండస్ట్రీ మూతపడుతుంది, పక్కన రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇండస్ట్రీస్ తెచ్చుకోవడానికి దేశాలు తిరిగి బతుకులాడుతున్నాం. మనమే కాదు, అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి, అన్ని దేశాలు పోటీ పడతాయి. మీరు నిన్న కూడా చూసారు, మోడీ గారు ఏదో దేశానికి పోయి మీకు పరిశ్రమలు కొత్త పెట్టాలంటే మా భారతే స్వర్గసీమ రండి అని చెప్పి, అట్లా చాలా దేశాలు ఇంకో దేశాల మీద పెడుతుంటాయి. రాష్ట్రాలను కూడా పోటీ పడిపోయి పెడుతుంటాం. ఏం చేస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తాం రమ్మని పిలుస్తుంటాం. అవును అవును ఇండస్ట్రీస్కి ట్యాక్స్ ఇన్సెంటివ్, ల్యాండ్ విషయంలో కొంత ఇది ఇస్తాము, పవర్ విషయంలో ఇన్సెంటివ్స్ ఇస్తాము, రకరకాలుగా చేస్తుంటాం. అది ఇప్పుడు వీళ్ళు పెట్టిన ప్రతిపాదనకి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన ఛార్జెస్ ఎక్కువైపోతాయి. హెచ్టీ కూడా, పరిశ్రమలకు కూడా ఇమ్మీడియట్గా పక్క రాష్ట్రానికి షిఫ్ట్ అయితేనే ఉంటారు. ఇప్పుడు ఐటీ వచ్చింది మన దగ్గరికి. ఐటీకి హైదరాబాదు అట్రాక్టివ్ కనపడేది చాలా విషయాలలో బెంగళూరుతో పోల్చినప్పుడు. అదే పద్ధతిలో ఇంకోటి ఎవడైనా మనకంటే మంచి కనపడితే అటు వెళ్ళిపోతారు. దానివల్ల మళ్ళీ నిరుద్యోగం పెరిగే ప్రమాదం వస్తుంది ఇక్కడ. సో అన్ని రకాల రాష్ట్రానికి నష్టం కలుగుతుంది విద్యుత్ విషయంలో వీళ్ళు చేసే పనులకు, వీళ్ళ మూర్ఖత్వాలకి. ఇంకా మీకు తెలుసు, బహుశా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, అసలు పవర్ కట్స్ మామూలుగా వస్తలేవు హైదరాబాద్తో. ఇదివరకు ఒక కాలంలో అసలు హైదరాబాద్నే అనిపించిన కాలం ఉన్నమాట వాస్తవం. అది అస్సలు పవర్ కట్స్ నిమిషం పోనీయలేము మేము, నిమిషం లేదు. మీకు పెద్ద తుఫాన్లు వచ్చి చెట్లు విరిగిపడి పోల్చిపోతే కూడా హార్డ్లీ హైదరాబాద్లో 3 గంటలు నేను తీసుకున్న సమయం చెప్పి 3 గంటల్లో పునరుద్ధరిస్తామని చెప్పినాం, పునరుద్ధరించినాం. గంత పెద్ద వరద వస్తే మీరు చూసిన వరంగల్ జిల్లాలో ఇట్లా కొట్టుకపోతుంటే కూడా మా ఎంప్లాయీ పోయి పోల్ పైకి ఎక్కి, నీళ్ళలోంచి నడిచిపోయి పోల్ పైకి ఎక్కి కనెక్షన్స్ ఇచ్చి గంత ధైర్యంగా పనిచేసారు. ఇవాళ గ్రామాలలో పోతే మీ రిపోర్టర్ని ఎవరైనా యాంకర్ని పంపండి మైక్ ఇచ్చి, పటపట ఎగిరిపోతున్నాయి మోటార్లు, మళ్ళీ మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. నిన్న పోయిన తండలో రైతు ఎక్స్పీరియన్స్ నాకు చెప్పిన మాట, నేను నా పొలంలో ఉన్న మోటార్ కాలిపోతే 10,000 రూపాయలు కేవలం ఎడ్ల బండికే పెట్టినా అన్నాడు. ఎందుకు ఎడ్ల బండి ఎందుకు అని అడిగినా నేను. అది మరి ట్రాక్టర్ ఎట్లా పోతుంది సార్, పొలంలో మధ్యలో ఉంది కదా నా మోటారు, ట్రాక్టర్ పోతే పొలం అంతా నాశనం అయిపోతుంది కదా, అందుకని ఎడ్ల బండి. ఇప్పుడు గ్రామాలలో ఎడ్ల బండి ఏం పని చేస్తున్నాయంటే ఈ కాలిపోయిన మోటార్లని పొలం మధ్యలోంచి తేవడానికి పెడుతున్నారు, దానివల్ల పొలం చెడిపోతుంది పెద్దగా అని 3 సార్లు కాలిపోయింది. ఎడ్ల బండికే 10,000 ఇచ్చినాను ఇప్పటికి, మోటార్ రిపేర్లు వేరే మళ్ళీ అని చెప్పి మాట చెప్పినాడు ఆయన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నమాట. మీరు ఎక్కడ పంపినా అవే ఎక్స్పీరియన్సెస్. వీటితోడు ఇప్పుడు ఈ స్టూడియోకి ఆపోజిట్నే నాది ఇల్లు ఉంటుంది. కరెంటు పోతే పోయింది, కాసేపు ఏదో భరిస్తాం, కానీ వీళ్ళ ఫ్లక్చుయేషన్ వల్ల నా జనరేటర్ ఖరాబ్ అవుతుంది. ఊరికి పోతుంది వస్తుంది. తీస్తే 1 గంట, నువ్వు చెప్పకపోయినా మీతో సాధ్యం కావట్లేదు, పవర్ను గతంలో కేసీఆర్ ఇచ్చినట్లు మీరు ఇవ్వలేకపోతున్నారు అనే విషయం ప్రజలందరి నోళ్ళలో వచ్చేసింది. కానీ అదేందో ఏడిస్తామే, గంట తీస్తున్నాము, 2 గంటలు తీస్తున్నాము అని. ఎంత అగ్లీగా ఈ హైదరాబాద్ జిల్లా మంత్రి, పవర్ కట్స్ ఎందుకు జరుగుతున్నాయంటే మేము రిపేర్లు చేస్తున్నాం, మేము సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే చెప్పి ఈ టైంకి అని చెప్పి, అది కూడా ఎవరు లోకల్ ఏరియాలో పోతే మా లైన్ ఇన్స్పెక్టరు ఏఈనో చెప్తాడు, కొంచెం డివిజన్ పరిధిలో పోతే ఏడి లేదా డిఈ చెప్తారు, చెప్పి మెసేజ్ ఇచ్చి అక్కడ ఉండే కన్జ్యూమర్స్కి ఇక్కడ నుంచి 12 గంటల నుంచి 1 వరకు మెయింటెనెన్స్ కొరకు తీస్తున్నాం అని మాట చెప్తారు. కానీ ఈ ఇన్ఛార్జ్ మంత్రి రోజుల తరబడి మేము మెయింటెనెన్స్ కొరకు పవర్ తీస్తున్నాము,
నా జీవితంలో నేను ఎన్నడూ చెప్పలే 10 ఏళ్ళలో ఒకరోజు కూడా. ఆ పని వాళ్ళది. కానీ వీళ్ళు పవర్ ఇవ్వడం చేతగాక ఎందుకు అంటే దీంట్లో కుట్ర ఉంది. పవర్ ఇవ్వాలంటే మేము కొనాలి ప్రతి నిమిషం బయట నుంచి. అవును, కొనడానికి పైసలు అవుతాయి. పవర్ కొనడానికి పైసలు పెట్టడం ఇష్టం లేక, ఎందుకంటే అలా కమిషన్లు రావు, వీళ్ళు ఆశించినవి. దాంట్లో ఏమి ఉండదు. పవర్ పర్చేజ్లో ఒక్క పైసా మందం కూడా స్కామ్ చేయడానికి లేదు, అవకాశం లేదు, మిస్టేక్ జరగడానికి లేదు. అంత పద్ధతిగా ఉంటుంది పవర్ పర్చేజ్ ఎప్పుడు కూడా. తెలితొక్కతనంతో నీవు అరిసి గవర్నమెంట్ రాకముందు అందులో ఏం జరుగుతుందో తెలియక పవర్ పర్చేజ్లు ఇదైంది అదైంది అని మాట్లాడారు. దాంట్లో ఏమి రాదని తెలిసి పవర్ కొనడం ఇష్టం లేక పైసలు మిగిలించుకోవడం కొరకు ఇవాళ హైదరాబాద్ ప్రజలతో సహా మొత్తం అందరినీ గ్రామాలలో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, అందరిని ఇబ్బందులు పెడుతున్నారు పవర్ కట్స్ చేసి. మేము ఇచ్చినది కూడా నడపడం చేత కావట్లేదు వీళ్ళకి. ఈ పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. పవర్ పెంచుతామనంటే, రేట్లు హైక్ చేస్తామంటే ప్రజల నుంచి పద్ధతిలో రావాలో రియాక్షన్ అదే పద్ధతిలో వస్తుంది. కానీ ఇంత జరుగుతోంది, అసలు అసహనం బాలేదు, పరిస్థితి పరిపాలన అంటున్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు ఏమన్నా వస్తుందా సార్? అంటే అది మీతో చెప్పడం, మేము వెళ్ళి మైక్ పెట్టడం, అప్పుడప్పుడు చెప్పడం, వాళ్ళ మైక్ అంటే వాళ్ళతో అది కాదు. ప్రజల నుంచి ఒక విధమైన అసహనం, తిరుగుబాటు ఉంది అనడానికి ఏమిటి మీకు? బహుశా నాకు తెలిసి ఈ దేశంలో కావచ్చు, ఎక్కడ డెమోక్రటిక్ కంట్రీస్లో కావచ్చు, ఒక సంవత్సరం లోపే ఒక ప్రభుత్వానికి ఇన్ని శాపనార్థాలు తెచ్చుకున్న ప్రభుత్వం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇదంతా కాంగ్రెస్ పార్టీ అంటారా, రేవంత్ రెడ్డి గారు అంటారా? ఈ 10-11 నెలల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఒకటే కదా. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు పెట్టుకున్నదే. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేసినా డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీకే పడుతుంది కదా. ఇంకా పార్టీలో వాళ్ళ నాయకుడు రాహుల్ మీద పడుతుంది. ఎందుకంటే ఈయనలో ఇచ్చిన ప్రతి హామీ రాహుల్ గాంధీ వచ్చి ఇచ్చిపోయినాడు. కొన్ని సందర్భాల్లో సోనియా గారు కూడా వచ్చి మాట్లాడిపోయినట్టున్నారు. వాళ్ళ చెల్లెని కూడా తీసుకొచ్చినాడు పాపం. ఆయన ఒక్కరు నమ్మతలేరని చెప్పి చెల్లెని కూడా ఎంట పెట్టుకొచ్చి ఆమెతో కూడా చెప్పించినాడు. చాలా విషయాలు, 420 హామీలు, 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలలో బస్సులు, చాలా విషయాలు పాపం అది వీళ్ళకు పీడకాలయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కినాడోళ్ళు తిడుతురు ఆ ఫ్రీ బస్ పథకాన్ని మనం చూస్తున్నాం. చాలా ఎట్లా మాట్లాడుకుంటున్నారు బూతులు. సో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా లేదా అనే దానికి ఎట్లా చూస్తామంటే, మనం ఎక్కడైనా పెద్ద కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు చాలా అత్యంత భద్రత మధ్యన దేశాల అధ్యక్షుల కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఒక పేపర్ ఇసిరేస్తే చాలు. ఒక దేశ అధ్యక్షుడు ఎవరో మాట్లాడుతున్నాడు, ఇక్కడ నుంచి ఒక వైట్ పేపర్ ఇసిరేస్తే చాలు నిరసన తెలియజేయబడింది దాని మీద అని చెప్పి మొత్తం ఇంత హెడ్లైన్స్లో వస్తాయి అన్ని టీవీలలో, అన్ని పేపర్లలో. మనకు తెలుసు అది దాని సెన్సిటివ్నెస్. గింత బూతులు తిడుతుంటే ప్రజలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మనం మాట్లాడుకోలేని భాషలో, బహుశా సురేఖ లాంటి వాళ్ళు మాట్లాడగలేని భాషలో గట్ట తిడుతుంటే ప్రజలు ఇంక ఈ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చిందా లేదా అని అనుకుంటే మనం అమాయకత్వం కాదా స్వప్న గారు? అంతే అంటారు. అయితే వచ్చింది, కనపడుతుంది అంటారు రాబోయే రోజుల్లో. ఇంతగా అసలు ఎప్పుడు కనపడలే గతంలో. కానీ ప్రభుత్వం ఉత్సాహంగా మూసీ సుందరీకరణ అని, ఇంకోటి ఏదో కార్యక్రమాలని, ఇంకా మార్చేస్తానని, రాచకొండ పరిధిలో ఉండే అంత ఎన్నో ఎకరాలు తీసుకుని నేను ఒక కొత్త సిటీ కడతానని చెప్పి సంకల్పాలు మాత్రం చెప్తున్నారు కదండి. సంకల్పాలు కాదు, ప్రగల్భాలు, దాంట్లో కుట్ర కోణాలు. ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఎప్పుడు చేస్తామండి? ముందు దాన్ని డిపిఆర్ చేసి, ఒకటి కాదు 2 సార్లు వెట్టింగ్ చేయించి, పబ్లిక్లో పెట్టి డిస్కస్ చేసి, లేదా అసెంబ్లీలో పెట్టి డిక్లేర్ చేస్తాం. అసలు ప్రారంభమే చేయని ప్రాజెక్టు అది ఎట్లుంటుందో ఏందో తెలియని ప్రాజెక్ట్కి ఒకసారి ఆయన నోటితోనే 50,000 కోట్లు అని చెప్పాడు భువనగిరికి వచ్చి. కొద్ది రోజులు, వారం రోజుల్లో వాళ్ళ మినిస్టర్ 75,000 కోట్లు అన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చి ప్రగతి భవన్లో ఈయన కలిసి చెవిలో రూమ్లో తీసుకుపోయి సాటుగా చెప్పిపోగానే దాన్ని 150,000 కోట్లు చేసిండు. చివరికి ఏమన్నారు? ఎవరు చెప్పిండు మీకు అని దబాయించిండు. అలా ఉప ముఖ్యమంత్రి మాట్లాడిండు, చివరికి ఆయన కూడా మాట్లాడండి తెల్లారి. పాత రోజులు కాదు కదండి మర్చిపోవడానికి, ఏం లేకపోవడానికి ఆధారాలు ప్రజలు పెడుతున్నారు. ఈయన ఎక్కడ ఉపన్యాసం ఇచ్చిండు, ఏ సమయంలో చెప్పిండు, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఎవడు చెప్పిండు అని కూడా మాట్లాడండి వీళ్ళ ఉప ముఖ్యమంత్రి. మేము కూడా చెప్పినాం, ఎవడు చెప్పాలని వాడే చెప్పిండు. ఇవి మరి చెప్పినానికి ఈయన మరి రేవంత్ రెడ్డా కాదా, రేవంత్ రెడ్డి డూపు వేషం వేసుకొని చూడని చెప్పిండా, మరి వాని మీద ఏమైనా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తారా? అట్లా ఎవడన్నా వస్తే వేరేవాడు, వారు కాకుండా, ముఖ్యమంత్రి గారు కాకుండా చెప్పాలి. చివరికి ఏమన్నారు?
మొదలు అసెంబ్లీలోనేమో ఏదో కాగితం చూపించాడు, మేము డిపిఆర్ ఉందన్నాడు. నిన్న ఈయన మాట్లాడుతూ అసలు మేము ఇంకేం చెప్పనే లేదు, మా డిపిఆర్ఏ వేయలేదు, మీరే చెప్తారు, మీరే కేటీఆర్ఏ మాట్లాడతాడు అన్నారు. మళ్ళీ తెల్లారి ముఖ్యమంత్రి దాంట్లో పెట్టినరు అఫీషియల్ వాళ్ళ సైట్లో 1,50,000 కోట్లతో 5 ఏళ్లలో మూసి రిజ్మెంట్ చేయబోతున్నా అని చెప్పి. గిన్ని రకాల కన్ఫ్యూజన్స్. అంటే తెలియనితనం అంటారు, అనుభవ రాహిత్యమా, తెలియనితనమా, లేక బురుడి కొట్టిస్తున్నారా ఏమిటి? దొంగతనం చేయాలని తొందర, దొంగతనం చేయాలని తొందర పట్టుబడుతున్నాడు. దొంగతనం చేయాలనుకొని గోడ చిన్నగా ఉంటుందేమో దునుకుదాం అనుకున్నాడు, కానీ అది ఎత్తు అయిపోయింది, ఎగిరి దునుకొస్తలేదు, దాంతో దొరికిపోతున్నారు ప్రజలకి. వీళ్ళు స్పష్టంగా కనబడుతుంది. ఆతృత ఉంది ఒకరికి ఒకరి మధ్యలో, ఒక మంత్రికి ఇంకొక మంత్రికి, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి, మంత్రుల మధ్యన పోటీ ఉంది, సంపాదించుకోవాలి, దోసుకోవాలని చెప్పి. ఇంకా మేము వాటిలో పోతున్నాం, ఎందుకంటే పబ్లిక్ ఇష్యూస్ ఇస్తా ఉన్నారు కాబట్టి పబ్లిక్ ఇష్యూస్ మీద నడపాలని చూస్తున్నాం మేము. ఎందుకంటే ప్రజలే తిడుతున్నారు, ప్రజలే తిరుగుబాట్లు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చివరికి ఎక్కడికి పోయినారు? నిన్న జరిగిన పోలీస్ కుటుంబాల వాళ్ళు వస్తే కూడా అది కూడా మా మీద పెడతారు. ఎందుకంటే వాళ్ళది ఏదో కొనుగోలు టీం ఉంది, ఆ టీంని పెట్టుకొని వీళ్ళు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కారు, వీళ్ళే కొంతమంది తెచ్చి ఇట్లా పెట్టినారు, పోలీస్ కుటుంబాలు కావు అని చెప్పి ఇంకొకరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తారు. నిర్ణయాలు ఒకటే ప్రయత్నం చేస్తున్నారు. పాపం తీసుకొని జీతం పనిచేయాలి కాబట్టి హైడ్రా వల్ల మాకు బాగా లాభం జరిగింది అని చెప్తున్నారా అని కోరుతున్నాం. నేను రాత్రి చూసినట్టున్నాను సోషల్ మీడియాలో, నేను నవ్వుకున్నాను, ఎట్లా లాభం జరిగింది, వీళ్ళకి ఎక్కడ జరిగింది, హైడ్రా వల్ల లాభం జరిగింది అని చెప్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఎక్కడ కనపడలేదు హైడ్రా జరిగేటప్పుడు. పాపం ఇటువంటి ప్రయత్నాలు. కానీ ఒకటి గారు, ప్రజలు అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు విజ్ఞత ఉంటుంది, అందులో సందేహం లేదు. ఈ మధ్యన ఇంకోటి చూసిన నేను వాళ్ళ బాధ, పాపం నిన్న రాత్రే గమ్మత్తుగా పాపం నాగేశ్వరరావు గారు కూడా పట్టుకుపోయి ట్రైనింగ్ ఇప్పించుకున్నట్టున్నారు వాళ్ళ సోషల్ మీడియాకి. మహేష్ కుమార్ గౌడు ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, పర్మనెంట్గా ఇక్కడనే ఉంటున్నారు. గతంలో ఇన్ఛార్జ్లు వచ్చిపోయేది, ఇప్పుడు పర్మనెంట్గా ఉంటున్నారు ఇక్కడ. దీపాదాస్ గారు పాపం ఆమెకు వ్యతిరేకంగా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ దాంట్లో ఒకరిద్దరు మంత్రులు రాయిస్తున్నారు నిర్ణయాలు. ఆమె మొత్తం ఇక్కడ తీసేసింది, మన విషయాలన్నీ బయటికి చెప్తుంది రోజు అని చెప్పేసి అని. అయితే వాళ్ళు చెప్తున్న కారణం వేరే ఉందనుకోండి, వారు కూడా వేరే ఏదో సపరేట్గా కౌంటర్ ఓపెన్ చేసినారు అది ఇదని చెప్పేసి అని. అయితే వాళ్ళు బాధపడుతున్నారు, మనము అంతకుముందు సోషల్ మీడియాలో బాగా ఉంటిమి, ఇప్పుడు మనం వెనకబడిపోతున్నాం, మీరు ఎప్పటికప్పుడు బాగా పెట్టాలి, లేదా మేము పైనుంచి పెట్టిన కూడా వెంటనే మీరు ట్యాగ్ చేయాలి, మళ్ళీ రిట్వీట్ చేయాలి, అది ఇదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూడా ఉత్తగానే సోషల్ మీడియాలో ఏదో పెడితే కాదు, మీరు చేస్తున్న పనులు ఎట్లున్నాయి కాబట్టి ప్రజలు పెట్టుకుంటున్నారు. మాకేం అంత పెద్ద మీలాగా కొనుగోలు టీములు ఇంకో టీములు లేవు మాకు. కానీ మాకు ప్రజలు వాళ్ళు పెట్టుకుంటున్న ఏమే చూస్తున్నాం మనం. వాళ్ళు సోషల్ మీడియాలో ప్రజలు వాళ్ళే తిట్టి వాళ్ళే పెట్టుకుంటున్నారు, అది చూస్తున్నారు. మనం ఖమ్మం వరదలు వచ్చినప్పుడు చూసినాం, పాపం పిల్లలు, కాలేజ్ పిల్లలు పేరు చెప్పుకొని, ఇగో నా పేరు ఇది, నేను అడుగుతున్నా, పొద్దు నుంచి వరదలు వచ్చి మొత్తం జనం కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతుంటే 9 మంది అక్కడ బ్రిడ్జ్ మీద చిక్కుపోతే ఒక కుటుంబం గంటల తరబడి మీకు ఫోన్లు చేస్తే కాపాడలేకపోయారు, కొట్టుకుపోయింది. ఏమైనాయి మీ హెలికాప్టర్లు? సూర్యాపేట నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి భువనగిరి పోతే హెలికాప్టరు, హైదరాబాద్ నుంచి వెళ్ళి తాండూరుకు బర్త్డేకి పోతే హెలికాప్టరు, హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోతే హెలికాప్టరు, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోతే హెలికాప్టర్ వాడిన మీరు గీలం కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేకపోయిందా అని అడిగినారు ప్రజలు. అది కూడా బీఆర్ఎస్ కుట్రనేనా? అది కూడా మేము ఇచ్చి మాట్లాడినరా? ఇంకా మంత్రులు ఏం చెప్పారు? గొప్పగా లేచి నిధుల నుంచి ఒక ఆయనేమో అర్జెంటుగా పోయి నేను తీవ్ర ప్రయత్నం చేసినా హెలికాప్టర్ దొరకలేదు అని ఒక మంత్రి చెప్పాడు. ఇంకొక మంత్రి అయితే ఏకంగా నేను చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినా హెలికాప్టర్ దొరకలేదు అన్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయిండు? చంద్రబాబు నాయుడుతో ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా చంద్రబాబు నాయుడా? వైజాగ్ అంటే హైదరాబాద్ దగ్గర ఉందా? ఏ దగ్గర ఉంది? నీ ముఖ్యమంత్రి ఏమైండు, నీ చీఫ్ సెక్రటరీ ఏమైండు? ఈ రకంగా వీళ్ళు మాట్లాడి ప్రజల ముందట అబాసు పాలై సోయి లేకుండా ఆ రోజు పొద్దున్నాక ముఖ్యమంత్రి అడ్రస్ లేడు, ఎక్కడ కూడా రికార్డు లేదు. ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు, ఆ రోజు ఏమైనాడు, ఏం పని చేస్తున్నాడు, ఏ మీటింగ్లో ఉన్నాడు అనే రికార్డే లేదు, చెప్పలేదు. సరి చేసుకోవడానికి భుజాలు దానికి ప్రయత్నాలు చేసిన తర్వాత గింత ఓపెన్గా ప్రజలలో వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. అది కనబడుతుంది మన కళ్ళ ముందట. దానికి ఎవరో మేము ఆరోపణలు చేస్తేనే ఇంకోరెవరో చేస్తేనో రాదు. అది ప్రజలు ఇప్పుడు మీకు పెయిన్ ఉంటే మీరు మా వెంట వస్తారు తప్ప, మీకు ఎవరి ప్రజలకు పెయిన్ లేకుండా మేము ఊరికనే రేవంత్ రెడ్డి మీద మాట్లాడదాం రండి, సుధాకర్ రెడ్డి మీద మాట్లాడదాం రండి, బట్టి మీద మాట్లాడదాం రండి, మీరు
అంటే ఎవరిని వస్తారండి ఈ రోజుల్లో పర్టికులర్గా 500 కాదు 5,000 ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా వచ్చి ఒక ముఖ్యమంత్రిని తిట్టమంటే ఎవరు తిట్టరు ఇప్పుడు. వాళ్ళ ఐడెంటిటీ వస్తుంది ఎదురుగా. ఈ మధ్యన ఏం చేసినారు, ఎంత విచిత్రం అంటే అసలు ఎక్కడ నియంత్రణ పాలనలో కూడా కిమ్ పరిపాలనలో కూడా అంత దుర్మార్గం ఉండి ఉండదు నార్త్ కొరియాలో. ఇక్కడ ఎవరు ఈ నియంత ఎవరు, రేవంత్ రెడ్డి గారా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా మొత్తం? అసలు ముఖ్యమంత్రి ఉంటుంది కదా బాధ్యత. ఏంది ఎవరైనా మీరు దబ్బుకున్న స్వప్న గారు మా ఇంట్లో కరెంటు పోయింది అని పోస్ట్ పెడితే వెంటనే మీ ఇంటికి అయితేనే మీకు ఫోన్ కాల్ వస్తుంది, మీరు అర్జెంటుగా దాన్ని తీసేయండి, లేకపోతే మీ పవర్ కట్ చేస్తాం, లేదా మిమ్మల్ని కేసు పెట్టి కూడా పంపుతాం. అలాంటి బెదిరింపులు వస్తున్నాయా? అయ్యో చాలా వచ్చినాయి కదా, చాలా వచ్చినాయి. మళ్ళీ ఆ తర్వాత గొప్పగా విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఓ రోజు ప్రకటిస్తున్నాడు, గతంలో 1,00,000 వచ్చేది కంప్లైంట్స్, ఇప్పుడు మొత్తం వేలలో పడిపోయినాయి. నిజమే, మరి నీ పోలీస్ కేసుల భయానికి ఎవరిస్తారు, పోతే పోయింది లేదు వచ్చినాడు వస్తుంది మనకి ఎందుకు కేసు అని చెప్పి భయపడుతున్నారు ప్రజలు. గా స్థితి తెచ్చిరు వీళ్ళు. కరెంటు పోన్నాడేమో కంప్లైంట్లు అంత వచ్చినాయంట, ఇప్పుడు నిమిషానికి 4 సార్లు కరెంటు పోయి వస్తున్న టైంలోనేమో తగ్గిపోయాయి కంప్లైంట్ తగ్గిపోయినాయి. అంటే ఏంది దాని అర్థం, నీ ప్రభుత్వం పనితీరు అంత గొప్పగా ఉంది. ప్రజల నుంచి ఫిర్యాదులు చేయడానికి కూడా భయపడే స్థితి తీసుకొచ్చినారు. ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు, పాపం సిటిజన్స్ మీద కేసులు, నెటిజన్ల మీద కేసులు. ఇక మా మీదనైతే తిరిగేలేదు, ఊర్లకు కేసులు పెట్టి మా వాళ్ళని గట్టి చేస్తున్నారు. మాకు పెద్ద ఇబ్బంది లేదు, భయం లేదు. ఇప్పుడు కేసులు ఎదుర్కోవడానికి పెద్ద మాకు సమస్య కాదు, ఎందుకంటే మేము 14 ఏళ్ళు అవే పని చేసి వచ్చినాం కదా. ఇప్పుడు మీరు వాళ్ళు మాటలు అనుకోవడం ఇట్లా అంతా అవుతుంటే పాపం బీజేపీ బాటలు అట్టిపండా సార్, స్ట్రాంగ్ అవుతుండ్రంటారా? ఎందుకు బీజేపీ కాంగ్రెస్ ఒకటే కదా ఇద్దరు, ఇక్కడ మీరిద్దరు ఒకటని వాళ్ళు అంటారు. ఏమో ఎట్లా అవుతుంది, మనకు కనబడతలేదా? ఇప్పుడు మనకు ఆధారాలు ఉండాలి కదా స్వప్న గారు, ఆధారాలు ఉండాలి. అఫ్ కోర్స్ లాజికల్గా ఉండాలి. నేను అనేది అక్కడ వాల్మీకి స్కామ్ జరిగింది కర్ణాటకలో. ఆ వాల్మీకి స్కామ్లో అక్కడ మంత్రిని కూడా అరెస్ట్ చేసిండ్రు, జైల్లో ఉన్నారు, విచారణ జరిగింది మొత్తం. దాంట్లో 45 కోట్లు హైదరాబాద్కి వచ్చినట్టు స్పష్టంగా రికార్డ్స్ ఉన్నాయి, ఎవరెవరికి వచ్చినా కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకు ఈడీ ఇక్కడ ఎందుకు తీసుకోవట్లేదు యాక్షన్? సింపుల్. అదానీని రాహుల్ గారు మొదాని అని పేరు పెట్టిండు. అవును, మోదీ వేరు కాదు, ఇద్దరు ఒకటే. అదాని క్రిప్టో కరెన్సీతో మొత్తం నాశనం చేస్తున్నాడు, ఇటువంటి పారిశ్రామికవేత్తలు వస్తే నాశనం అయిపోతుంది దేశం అని ఓపెన్గా మాట్లాడుతున్నాడు. మనకు అక్కడ పెడుతున్నారు కదా ఫ్యాక్టరీ. అదే అదానికి ఈయన సపోర్టు. ఎట్లా అనుకోవాలి మనం దీన్ని? అదాని పేరెత్తితేనే మోడీతో సమానంగా తీసుకుంటున్నాడు రాహుల్. అదే అదానిని ఈయన తీసుకొచ్చుకొని మొన్న 100 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిపోయినాడు ఈయనకి. ప్రజల్లో గుసగుసలు మొదలైనవి. మనం చూసాం నిన్న రామన్నపేటలో అంబుజా సిమెంట్ కొరకు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు మాట్లాడుతున్నారు, ఈయన గవర్నమెంట్కే 100 కోట్లు ఇచ్చిందంటే లోపల 800 కోట్లు ఇచ్చిండ్రో వీళ్ళకు అనే మాట ప్రజల వాయిస్ కదా అది. ఎవరిని భయపెట్టిస్తాడు? కేసు పెట్టించి డాగులు వేస్తే ఒకడు ఇద్దరు వీక్ పర్సన్స్, వీక్ మైండ్ ఫెలోస్ మా ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, కానీ ప్రజల్ని ఎన్ని లక్షల మందిని భయపెట్టిస్తావు, ఎన్ని కోట్ల మందిని భయపెట్టిస్తారు? ఇంత తెలివి తక్కువగా అంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది మనకు. ఇంకోటి ఏంది, హైడ్రా విషయంలో బీజేపీలోనే 2-3 వర్షన్స్ ఉన్నాయి. అవును, సమర్థించిన వాళ్ళు ఉన్నారు, ఖండించిన వాళ్ళు ఉన్నారు. అవును ఉన్నారు. అసలు పార్టీగా ఇంతవరకు వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. అసెంబ్లీలో చూసినాం. వాస్తవానికి అసెంబ్లీలో జనరల్గా ఎక్కడైనా ప్రతిపక్షాలన్నీ ఏం చేస్తాయండి, ప్రభుత్వం మీద దాడి పెడితే ప్రభుత్వం లోపల ఎత్తి చూపిస్తాయి. కానీ ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తో గొంతు కలిపి మమ్మల్ని ప్రశ్న చేస్తున్నారు. ఇంత ఆశ్చర్యం. అవతల మోడీ రావులు కొట్టుకుంటుంటారు, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తుంటారు. ఏమనాలి దాన్ని? ఇది స్పష్టంగా కనబడతలేదు. ఒక ఓటు 2 పార్టీలు. సింపుల్. అందుకే నేను చెప్పిన మోడీ గారికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా బి టీము, కిషన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నది ఏ టీము, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నది బి టీము. ఇప్పటికీ మోడీకి ఇది ఇలా ఉంచుదామని పెట్టారు పక్కన. సింపుల్ అండి. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మా మనిషి అని మోడీ భావిస్తున్నాడు, నా మనిషి అని భావిస్తున్నాడు. సింపుల్. వారి మధ్య నెక్సెస్ మనకు కనబడుతుంది. అదాని, మోడీ, రేవంత్ క్లియర్గా. ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు కూడా తోడేయండి నాకు. వాళ్ళ గురువు గారు అంటే ఒప్పుకొని సహచరుడు, ఇలా అంత ఒకటే అని క్లియర్గా కనబడుతుంది ఆ నెక్సెస్. కాబట్టి ఇక్కడ బీజేపీ లేకపోవడానికి కారకులు వాళ్ళు తప్ప గారు ఇంకోరు కారు. మీరు మాత్రం అయితే
జవాబు చెప్తారు, 4 ఏళ్ళు మిగిలింది, కానీ ఈ సంవత్సర కాలంలోనే ప్రజలు తెలుసుకున్నారంటారు. చివరిగా జగదీష్ రెడ్డి గారు ఎన్ని మార్కులు ఇస్తారు మొత్తానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఈ 11 నెలల పరిపాలనకి? పరిపాలనకి ఎప్పుడు కూడా మార్కులు ఎన్ని వేయాలనేది వాళ్ళ పరిపాలనలో జరిగిన అభివృద్ధి కావచ్చు, సంతృప్తి కావచ్చు, ప్రజల సంతోషం కావచ్చు, ఇవి మార్క్స్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇవి మార్క్స్ అవుతాయి. ఇవాళ ఆర్థిక పరిస్థితి నెగిటివ్ పోయింది కాబట్టి నెగిటివ్ మార్క్సే వస్తాయి తప్ప అసలు ఒక మార్క్ కూడా వేసే అవకాశమే లేదు. మైనస్ మార్క్సే తప్ప గిన్లా అని చెప్పడానికి ఒకటి ఈ వర్గం ప్రజల నుంచి వెళ్ళి మెప్పు పొంది వాస్తవానికి వాళ్ళ మమ్మల్ని బాగా కోపం మా మీద పెంచుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ప్రధానమైన సెక్షన్లు వోకల్ సెక్షన్స్. ఇవి కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసారు మాకు వ్యతిరేకంగా మమ్మల్ని ఓడించడానికి. ఇప్పుడు వాళ్ళ నుంచి వెళ్ళి మనకు సర్టిఫికేట్ వచ్చిందా? ఎట్లా తిరుగుతున్నారు అమ్మాయిలు, నిరుద్యోగులైన అమ్మాయిలు రాత్రి 12ంటికి 1ంటికి అశోక్ నగర్లో వచ్చి రోడ్డు మీద కూర్చుంటున్నారంటే అసలు ఒక అమ్మాయి అయితే ఎంత గొప్పగా మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే పోయి ట్రాఫిక్ మధ్యలో కూర్చుంది పేపర్ పట్టుకొని. ఏంటి ఆ అమ్మాయిలు పొలిటికల్ పార్టీ కార్యకర్తలు గారు, ఏదో ఎవరు అండర్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు గారు, వాళ్ళకు కెరీర్ తప్ప పుస్తకాల పురుగులు తప్ప వాళ్ళకి ఇంకో ప్రపంచం తెలియని వాళ్ళు. గంత మధ్యరాత్రి అమ్మాయిలు ఏడుస్తుంటే చూసినాం మనం. అదే నేను 11 ఏళ్ళ నుంచి పెట్టుకున్న దీని మీద కోరిక, నేను ఇది పోతే నా జీవితం పోయింది, మాకు ఆత్మహత్య తప్ప శరణం లేదు నడుస్తుంటే. ఏ అశోక్ నగర్ వీళ్ళకి అధికారం ఇవ్వడానికి కారణమైందో, ఈయన రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి ఛాయ్ తాగిపించి వాళ్ళతో మాట్లాడి హామీ ఇచ్చిపోయిండో, ఎందుకు అదే అశోక్ నగర్ పేరు వింటే ఇప్పుడు వణుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అశోక్ నగర్ పేరు వస్తే నిద్ర పట్టేటట్లేదు. ఆ అశోక్ నగర్లో కర్ఫ్యూ పెట్టిండు, అప్రకటిత కర్ఫ్యూ. 4 కనబడితే అరెస్ట్ చేస్తున్నారు, పర్మనెంట్గా పోలీస్ పహారా పెట్టినారు. ఇది ఆయన ప్రభుత్వానికి మార్కులు. మార్కులు గట్లా వస్తాయి. మార్కులు నేను వేసినా వేయకపోయినా ఏం కాదు, కానీ వాళ్ళు కదా వేయాల్సింది, మనకు మార్కులు వేయాల్సింది ప్రజలు. మొత్తానికి అయితే సీఎం గారి దర్బార్ అయితే ఖుల్లా ఉంది, జనం పోయి మాట్లాడుకోవడానికి. గతంలో ఉన్నట్టు కాదు, ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటా నేను అని ఒక స్టేట్మెంట్ చేసి మరీ వచ్చారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు నిజంగా ఆయన దాకా వెళ్ళి ఈ కంప్లైంట్లు మీరు చెప్తున్నవన్నీ అర్జీలుగానో విప్లవంగా తిరుగుబాటుగానో ఎలా చెప్తారో కాలం నిర్ణయిస్తుంది జగదీష్ రెడ్డి గారు. సోమన గారు చివరిగా మీరు విషయాన్ని కంక్లూడ్ చేస్తూ మాట్లాడిన మాటలకి నేను సమాధానం చెప్తాను, ప్రశ్న కాకపోయినా. ప్రజా దర్బార్ ఎన్ని గంటలు కూర్చున్నాడు రోజు? ఇప్పటివరకు 11 నెలల కాలంలో 5 నిమిషాలు కదా అయిపోయింది కదా ప్రహసనము. కంచెలు కూడా కొడుతున్నాను అన్నాడు. ఆ ఇంటి చుట్టూ ఒకసారి పోయి చూడండి, చుట్టుపక్కల ఇండ్లోళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఏం కంచెలు పెట్టిండు. ఎందుకు ఈ మధ్యన సెక్యూరిటీ పెంచుకున్నాడు? సెక్యూరిటీ పెంచుకుంటున్న విషయం మీ దృష్టికి వచ్చింది? పెంచుకున్నా తెలుసు. 2 చేసినారు సెక్యూరిటీని. ప్రజాపాలన చేసుకున్నవాడు సెక్యూరిటీ పెంచుకుంటాడా? శత్రువులు పెంచుకున్నవాడు, ప్రజలు శత్రువులు చేసుకున్నవాడు పెంచుకుంటాడు. కానీ మళ్ళీ రాసినాడు గొప్పగా, హైడ్రా మూసి బాధితుల్లో వచ్చిన అగ్రం చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సెక్యూరిటీ పెంచాల్సి వచ్చింది. అశోక్ నగర్తో ఇంకా 2 పెంచుకోవాల్సి వస్తుంది. ఇది వారి ప్రజాపాలన. వారు ప్రజల దగ్గరికి వెళ్ళి దర్బార్ ఓపెన్ పెట్టి, హైదరాబాద్ కాదు వీళ్ళకి, అదే వీళ్ళకి వీళ్ళకి వస్తుంది ఇప్పుడు. హైదరాబాద్ అంటే భయం, అశోక్ నగర్ అంటే భయం వీళ్ళకి మొదలైంది.